హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే నన్ను తాకి నువ్వు వినాలనుకున్న శుభవార్త నీకు తప్పనిసరిగా నీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికి అయితే నేను ముందుకు వచ్చాను అని చెప్పేసి బాబాగారు అయితే ఇలా చెప్పడానికి వచ్చారండి. ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకి అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారికి చెప్పుకోండి. బాబా గారి కంపల్సరీ మీ కోరిక నెరవేరుస్తాడు. ఎలాంటి సమస్య ఉన్నా సరే కంపల్సరీ మీ కోరిక అయితే నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి కంపల్సరీగా మీరైతే మీ బాబా గారికి మీకున్న సమస్యలు అయితే అన్నీ చెప్పుకోండి. కంపల్సరీగా మీ కోరికలు అయితే నెరవేరుతాయి. నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే ఏ కోరిక అయినా సరే నెరవేరుతుంది. కంపల్సరీగా చేసుకోండి. బాబా గారు ఇక ఏం సందేశం చెప్పారో ఇప్పుడు చూద్దామండి. ఇక ఈ కొత్త సంవత్సరం నుండి అయినా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగాలని నువ్వు చెప్పి ఎదురు చూస్తున్నావు. ఈ సంక్రాంతి నుండి ఇక నీకు అన్నీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నావు. ఈ సంక్రాంతి నుండి నీకు ఇకంతా మంచి జరగాలి. ఎందుకంటే మన చిన్న చిన్న కర్మల వల్ల, చిన్న చిన్న తప్పుల వలన మనం ఇలాంటి జీవితాన్ని అనుభవించక తప్పదు. కానీ ఇప్పటి నుండి కర్మలన్నీ తొలగిపోయి ఊహించినటువంటి అద్భుతాలను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. ఎప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్న నీ జీవితం ఇక నుంచి అన్నీ సంతోషంగా మారబోతుంది. చీకట్లో నుంచి నువ్వు బయటపడి కొత్త వెలుగును చూడబోతున్నావు. తప్పకుండా నీ జీవితం అంతా కూడా వెలుగులమయం అవుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఎంతో బాధపడుతూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నావు. ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి అప్పుల బాధల నుండి నువ్వు విముక్తి పొంది ఇక నుంచి నీ జీవితం సంతోషమై అవ్వబోతుంది. అది ఎలాగో తప్పకుండా నువ్వు తెలుసుకో. కోల్పోతున్నవన్నీ ప్రతిదీ కూడా నీకు అందివ్వబోతున్నాను. అలాగే నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఇస్తాను. నువ్వు మాత్రం నీ బంధంలో మాత్రం ఒక మంచి మార్పు అయితే నువ్వు తప్పకుండా చూస్తావు. ఇక ఈ సాయి మాటను వినేందుకు నీకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటావని నేను అనుకుంటూ ఉన్నాను. నువ్వు పోగొట్టుకున్న సరే తిరిగి తప్పకుండా పొందుతావు. కానీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం నువ్వు తిరిగి పొందడం అసాధ్యమే అవుతుంది కదా. ఒకసారి నువ్వే ఆలోచించి చూడు. నీ వెనకటి రోజులు అంటే జరిగిపోయిన రోజులు, అమ్మో నేను ఇలా చేసి ఉంటే ఈరోజు ఇలా బాగుండేది కదా, ఇప్పుడు అనుకున్నంత మాత్రాన నువ్వు మాత్రం మరలా వెనకటి రోజులకైతే వెళ్ళిపోలేవు కదా. అలా అనుకున్నంత మాత్రాన అప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పనిని ఇప్పుడు చేయలేవు కదా. ప్రతి క్షణం కూడా ఇలా విలువైనదని తెలుసుకో, అపురూపమైనదని. ఆ సమయాన్ని నువ్వు ఎలాగైతే ఉపయోగించుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్ అనేది ఉంటుంది. జీవితం మనలో ఒక్కొక్క క్షణం కూడా వృధా అయినా సరే నువ్వు మాత్రం వాటిని పొందలేవు. జాగ్రత్తగా గుర్తించి తెలుసుకొని నడుచుకో. నువ్వు కోల్పోయినటువంటి ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఏమో నీకు జీవితం ఇచ్చేటువంటి మంచి మంచి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతో చేసుకుంటున్నావేమో వృధాగా. ఈరోజు వృధా చేసినటువంటి సమయం నీకు భవిష్యత్తులో బాగా అర్థమవుతుంది. అప్పుడు ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఈరోజు నాకు మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేది కూడా, ఉన్నత స్థితిలో కూడా ఉండేవాడిని కదా. నా జీవితంలో సాధించాలని నేను అన్నీ సాధించేవాడిని కదా అని అనుకుంటే అప్పుడు ఏవైనా కానీ ఉపయోగం ఉంటుందా? ఉంది. కాబట్టి మీ మంచి కోరి చెప్తున్న భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కూడా మనకు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామో అది మన స్థితిగతిని బట్టి మన ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఇచ్చినటువంటి అపురూపమైన బహుమతి సమయం, ఆ అపురూపమైనటువంటి వరం దుర్వినియోగపరచుకుంటున్నావు. ప్రతి క్షణం నీ లక్ష్యం కోసం పోరాడు. ఆ క్షణానికి పొందలేకపోవచ్చు కానీ నీ ప్రయత్నం ఎప్పుడు కూడా ఆపొద్దు. నువ్వెంత శ్రమ చేస్తే కాలం నీకంత తోడుగా ఉంటుంది. వృధా ప్రసంగాలతో, అనవసరంగా కాలక్షేపాలతో, అనవసరమైన వాదనలతో నువ్వు సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ వచ్చావు. ఆ సమయాన్ని అట్లా దృష్టి పెడితే నువ్వు 10 మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు. నేను చూసి మరికొందరు వారి భవిష్యత్తును కూడా నిర్ణయించుకుంటారు కదా. కాబట్టి నువ్వు శ్రద్ధగా ఆలకించి ఒకసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నీతో నువ్వు మాట్లాడుకో. నిన్ను నువ్వే ప్రోత్సహించుకో. నువ్వు కష్టపడ్డట్టు
భవిష్యత్తుకు పునాదికి వేసే సమయం, ఆ సమయానికి నీకు అనుకూలంగా మార్చుకునేటువంటి సమయం అవుతుందో. తాత్కాలిక ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటా నీ బంధాలను దూరం చేసుకుంటావు. ఇక నీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. నీకు ఏది మంచో ఏదో తెలియాలని, ఆ తేడా తెలుసుకొని నీవు జీవితంలో ఎంత ఎదగాలని ఈ బాబా నిండి కోరుకుంటున్నాడు. అందుకు నీకు నా సహకారం తప్పకుండా ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను. ఈ విషయాన్ని నువ్వు మర్చిపో. ఎప్పుడు కూడా నీ బంధంలో లేనిపోని అబంధాలు ఎదురవుతూ అవమానాలకు దారితీస్తూ ఎప్పటికి దారి తీసుకుంటూ సఖ్యతగా ఉండకుండా దూరం పెరుగుతూ ఇరువులు కూడా ఎప్పుడు తగువులాడుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో నువ్వు కోరుకున్నది కూడా నెరవేరాలంటే దాని యందు నువ్వు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. సమయాన్ని వృధా చేసుకుంటూ అది నాకు దక్కడం లేదని నిరాశ చూపవద్దు. దానికోసం నువ్వు ఎంతైతే శ్రమ చేసుకుంటూ ఉన్నావో అంతవరకు శ్రమ చేసి మిగతాదంతా కూడా భారం నాపై, భగవంతుడిపై వేయి. తప్పకుండా నీకు ఒక రోజు కాకపోయినా 4 రోజుల తర్వాతనైనా సరే, సంవత్సరం తర్వాతనైనా సరే అందులో నువ్వు తప్పకుండా విజయం పొందుతావు. నువ్వు కోరుకున్నది నేను ఇవ్వడం మొదలు పెడితే నువ్వు ఈ పాటికి పూర్తిగా ఆపదలో చిక్కుకొని చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయేవాడివి. నీకు మంచి చేయడం అనేది నాకు తెలియదా? తెలుసు. అందువల్ల నీకు మంచి కలిగించేది ఏదో కూడా నాకు మాత్రమే తెలుసు. కర్మశం లేనటువంటి నీ మనసు తత్వం నాకు ఎంతో ఇష్టం. కానీ కొన్ని విషయాల్లోనే నిన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎదుటివారిని అర్థం చేసుకోలేక వారితో ఎప్పుడు కూడా గొడవలు పడుతూ నిన్ను నువ్వుగా తక్కువగా చేసుకుంటూ ఉన్నావు. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే, నేను ఒప్పుకుంటాను. అన్నిటికంటే కూడా నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు. నన్ను ఎంతగా నమ్మినటువంటి నీకంతా కూడా మంచి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత కదా. నా చెయ్యి పట్టుకొని నాతో పట్టురా. నా తప్పకుండా నీకు చూపించేటువంటి నమ్మకాన్ని నీకు కలిగి ఉండు. ఎవరి నుండి ఏది ఆశించవద్దు. ఏదైనా ఆపద జరిగినా కూడా ఉన్నానని, నేనున్నాను మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నువ్వు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, అది నాకు చాలా ముఖ్యం. నీకు జరిగేటటువంటి అద్భుతాలు కూడా నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి, రాబోయేకరమైనటువంటి గురువారం రోజు నువ్వు వినాలనుకుంటే నీ గొప్ప శుభవార్త తప్పకుండా వినేలా చేస్తాను. ఇది నా మాటగా గుర్తుపెట్టుకో. అలాగే కొన్ని అనుమానాల వల్ల లేదా కొన్ని మనస్పర్ధల వల్ల దూరమైనటువంటి నీ బంధం మధ్య మంచి ప్రేమానురాగాలతో మరలా ప్రేమను చిగురించే విధానంగా నీకు నువ్వుగా వారి గురించి అర్థం చేసుకొని, మీలో ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకొని, వారి ప్రేమను అర్థం చేసుకొని మునుపటిలా మీ జీవితాన్ని సంతోషంగా సాగిస్తారని నేను నిన్ను ఉండి ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. ఇది నా మాటగా గుర్తుపెట్టుకో. అలాగే ఈ సందేశాన్ని కేవలం నీ కోసమే పంపించాలని నమ్మి, నీ కష్టాన్ని నమ్ముకొని సమయాన్ని వృధా చేసుకోవద్దు. రాబోయే రోజులలో నీ పరిస్థితులన్నీ కూడా సక్రమంగా ఎదగడం ప్రారంభమవుతాయి. ఒక్కొక్కరు కొంతమందిని చుట్టూ చేరడం కోసం వస్తారు. అటువంటి వారిని కాస్త గమనిస్తూ ఉండు. వారిలో నీ మిత్రులు ఎవరో, అలాగే వారి అవకాశాల కోసం మేడలెక్కించేటువంటి అవకాశాలు ఎవరో జాగ్రత్తగా తెలుసుకొని వారితో మంచిగా మసులుకుంటూ ఉంటేనే వారి యొక్క కంటకాన్ని పెడుతూ ఉండు. వారితో ఎలాంటి మొహమాటం లేకుండా ఉండడం అలవాటు చేసుకో. అది మంచి పడడం వల్ల నువ్వు ఈరోజు నువ్వు పడినటువంటి అవమానాలు కూడా ఒక పక్కన పెట్టు. వాటిని అసలు గుర్తు చేసుకోవద్దు. ముఖ్యమైన కొన్ని విషయాలను మాత్రం నీ మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. నీకు అర్థమవుతుంది జీవితంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నలుగురితో ఎలా ఉండాలనేది అంతా నీకే అర్థమవుతుంది. ఇక నీ జీవితంలో ఏనాడు కూడా నీకు ఎలాంటి కష్టాలు రాకుండా నీ కుటుంబాన్ని ఆనందమైనట్టు చేసుకునే బాధ్యత అంతా కూడా నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఇకనైనా సరే మంచి చెడు తెలుసుకొని శాశ్వతమైనటువంటి దానిని సమయాన్ని కేటాయించు. మంచి భవిష్యత్తును తప్పకుండా నీకు భగవంతుడు ఇస్తాడని ముందే తెలుసుకో. ఆయన అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తాడని మర్చిపోకు. దాన్ని ఏ విధంగా మలుచుకున్నామనేది మాత్రం కేవలం మనపైనే ఆధారపడి ఉంటుంది. నాపైన పూర్తి నమ్మకం, భక్తి కలిగి ఈ మాటలు విన్నందుకు సంతోషం. మీ జీవితాలు కూడా ఆనందమయం చేసుకోవడానికి ఈ సాయి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడని మాత్రం ఎల్లవేళలా మీరు గుర్తుపెట్టుకోండి. మీ మనసుకు నచ్చినట్టు విధానంగా, అలాగే అంత శుభం చేకూరేవుల విధానంగా ఈ సాయి నీ వద్దకు రాబోతున్నాడు. మరి ఆహ్వానించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ? నిజమే, నువ్వు వింటున్న మాటలన్నీ కూడా నిజమే. ఈ సాయి మాటలు పరిపూర్ణంగా నమ్మి అవధులు లేకుండా చేసుకో.
ఈ సాయి నీ వద్దకు వస్తున్నాడు. నేను నీ వద్దకు వచ్చినప్పుడు నీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఒక క్షణం మర్చిపోయి నీ మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది. దైవం మాత్రమే నీకు మేలు చేస్తుంది. భగవంతుడిని మనసారా వేడుకో. నువ్వు ఎప్పుడైతే కేవలం నా నుండి నా అనుగ్రహాన్ని మాత్రమే కోరుకుంటావో అప్పుడు నీకు మనసంతా కూడా ప్రశాంతంగా ఉండడంతో పాటు నీవు అనుకున్నటువంటి సకల కోరికలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేనేమి మాయలు మంత్రాలు చేయటం లేదు. అలాగే నా కోసం నిన్ను ఏది ఆలోచించుకోను. నా బిడ్డలు బాగుంటే చాలని అనుకుంటాను. నా కోసం నువ్వు చేసేటువంటి ఆర్భాటమైనటువంటి పూజ నాకు అవసరం లేదు. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించని కూడా పడాల్సిన అవసరం లేదు. నీకు ఆర్భాటమైనటువంటి పూజలు కేవలం నీ మనసు ప్రశాంతత ఇవ్వచ్చునేమో, కానీ నాకు మాత్రం కావాల్సింది కేవలం నీ నుండి శ్రద్ధ, సబురి. నీ బాధలు, దుఃఖాన్ని తీసుకొని వాడిని నేను మనస్సుని ఎక్కువగా కలత పెట్టుకోకు. ఎక్కువగా లేనిపోని ఆలోచనలకు గురి కాకు. ఈ సాయి మాటను ఏవి కూడా వృధా కావు. అలాగే నేను నీకు ఇంత ధైర్యం ఇస్తున్నాను అంటే చెప్తున్నాను, ఇంకా నీకు భయం దేనికి? భయాన్ని విడిచిపెట్టు. ఒక మంచి అద్భుతం, ఒక మంచి శుభకరమైనటువంటి రోజు నీ ముందుకు రాబోతుంది. నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టే నీ భగవంతుడు కూడా నీకు అన్ని ఇస్తాడు. ఎవరి విద్య అర్హతను బట్టి వారికి తగినటువంటి పని వారికి తప్పకుండా కల్పిస్తాడు. ప్రతి ఒక్కరికి ప్రతిదీ చేయలేరు కదా. అంటే ఒకరికి వారి సొంత విభిన్నమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. చిన్నది పెద్దది పని, చిన్న పని అనేది కాకుండా వీటన్నిటి గురించి మీరు పట్టించుకోకండి. సూరి చేయవలసినటువంటి పని కత్తి చేయలేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సామర్థ్యం, యోగ్యతను బట్టి ఏదైనా పొందుతూ ఉంటారని, పొందాలని చెప్పి అందరికి కూడా ఉన్నటువంటి కోరికే. అది సహజమైనటువంటి కోరికే. అయితే దాన్ని సాధించి శక్తి కూడా ప్రతి ఒక్కరిలో ఉండే తీరాలి కదా. అలా ఉంటుందా? ఉండదు కదా. అలాగే మనకు గురువైనటువంటి ఆ సాయినాథుడికి కూడా మన గురించి అన్నీ తెలుసు. ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరికి స్థాయి తగినటువంటి వారు తప్పకుండా ఇస్తాడు. జీవితానికి సరైనదా లేదా, వారికి ఖచ్చితమైనదా లేదా, ఏది ప్రయోజనం, ఏది వారికి హానికరం, ఇవన్నిటి గురించి ఆ శ్రద్ధగా ఆలోచించి మరి మన జీవితాన్ని నిర్ణయిస్తాడు. అందుకే మనకు తగినటువంటి అభిరుచిని మాత్రమే మనకు అందిస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం ఆలస్యమైన కొద్దీ ఎక్కువగా కోపాన్ని పెంచుకుంటూ, చీకాకును పెంచుకుంటూ, ఆయనను అపార్థం చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కరికి ఆయన తిట్టుకుంటూ ఉంటాము. మనం ఏదైనా కానీ సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారము కోసం దేవాలయానికి వెళ్తాం. అలాగే తప్పకుండా వెళ్ళాలి కూడాను. దేవుడు మనకు సహాయం చేయడానికి మన వద్దకు వస్తే మనం ఆయన వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? భగవంతుడు మనకు సహాయం చేయాలని మనం ఆశించేటువంటి మార్గం అదే విధానంగా మనం కూడా ఆయన వద్దకు రావాలి అని ఆయన కూడా ఆశిస్తూ ఉంటాడు కదా. అది అందరికీ కుదరకపోవడం వల్ల స్వయాన ఆయనే మన వద్దకు కదిలి వస్తూ ఉంటాడు. మన తప్పులను, మన గురించి, మన ఆత్మను శుద్ధి చేయడానికి, మన విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి, మన పాపాలను తొలగించేందుకు స్వయానే ఆయనే దివికి వస్తాడు. ఇది నిత్య సత్యం. ఆయన తోడు లేనిది మనం లేము. అది ఏ విషయంలోనైనా సరే మనం ఏం చేయాలో తెలియక సమస్యలతో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, అది మనకు అర్థం కానప్పుడు, ఇక జరగదని అనిపించినప్పుడు సాయి తప్పకుండా మనకు సహాయాన్ని అందిస్తాడు. ఇక జరగని పని గురించి జరిపించమని చూపిస్తాడు. మనకు తోడుగా మరి ఎన్ని రహదారులను తప్పకుండా తెచ్చి చూపిస్తాడు. ఆ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మన వల్ల కాదు అని అనిపించినప్పుడు మన మనసుకు పూర్తిగా సాయి వైభవం అందించండి. ఎలా చెప్పండి, బాబా నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, కానీ మీకు సాధ్యమవుతుంది కదా, మీరు చేయగలరు కదా. నేను బలహీనంగా ఉంటాను, కానీ నేను మాత్రం బలంగా ఉన్నాను కదా. సాయి ఎప్పుడు కూడా అన్నిటిలోనూ మరి జీవితాన్ని గెలిపించే బాధ్యత నీదే కదా అని అనుకుంటూ మనసారా ఆయనను వేడుకోండి. తప్పకుండా ఆయన సహకారం ఎప్పుడు ఏదో విధంగా అంది తీరుతుంది. మీరు ఇప్పటి నుండి ఎంతోమంది ఉన్నా కూడా నేను ఎవరు పట్టించుకోవడం లేదని, అందరూ నేను అవమానిస్తున్నారని, అలాగే నిన్ను వారి మాటలతో బాధ పెడుతున్నారని చాలా కృంగిపోయావు. ఎక్కువగా ఆలోచించి నీ జీవితాన్ని కన్నీటిమయం చేసుకుంటూ ఇంతవరకు నువ్వు ఉంటున్నావు. నీ ఒంటరి పోరాటాన్ని ఇప్పటి నుంచి ఒంటరిని అనే మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. నా వెన్నంటే నన్ను నడిపించేటువంటి శక్తి నా తల్లిదండ్రుల దీవెన, నా సాయి అనుగ్రహం నాకు తోడుగా ఉన్నాయని ధైర్యాన్ని క్షణక్షణం నీలో నింపుకుంటూ ఉండు. అలా తర్వాత తప్పకుండా నీకు విజయదేవత వరిస్తుంది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని.
నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని ఎవరితోనూ కూడా పంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు నీ మదిలో వచ్చే ఆలోచన విధానాలను ఎవరు తెలియనటువంటి వాటి గురించి, అలాగే ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల నీకు నువ్వుగా లోకువ అయిపోవడమే కాకుండా కనీసం నీకు ఇచ్చేటువంటి మర్యాద కూడా ఇవ్వరు. కానీ వారు మాత్రం నీ ద్వారా ఎన్నో సహాయాలను పొందుతారు, కానీ అవేవి కూడా వారికి గుర్తుండవు. నీ తల్లిదండ్రులతో పంచుకో. ఏ విషయం గురించి అయినా సరే నీ శ్రేయోభిలాషులతో తెలియచేసుకో. తల్లిమాత నీ సాయి చెప్తున్నాడు కదా, ఇక చాలు, ఇక జరిగినటువంటి ప్రతి కార్యము నేను చూసుకుంటాను. అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చేయి. అది ఎందుకు జరగదా? ఆ పనిలో నేనెందుకు విజయం పొందలేక ఉంటానా? నన్ను, నా కుటుంబాన్ని అవమానించిన వారికి నేను ఎలా సమాధానపరచాలి అనుకుంటూ ప్రతి క్షణం ఆలోచన చేసుకుంటూ ఉండు. కష్టపడ్డది కేవలం కొద్ది రోజులే కాబట్టి తర్వాత నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉన్నటువంటి విజయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాడు. నువ్వు విజయించి తీరాలని ఎప్పుడు కూడా చేసుకుంటావు. నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గర్వపడేలాగా ఉండాలి. నీ విజయం నిన్ను ఎవరైతే పైకి రాకుండా చేయాలని కళ్ళ కంటారో వారందరికీ కూడా బూడిద పాలవ్వాలి. అది కూడా ప్రతి క్షణంను గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. నీకు ఫలానా సమస్య ఉందని నేను ఏది చెప్పడం లేదు. కష్టం ఏదైనా సరే బాబా అంటూ వేదనతో పిలిచావు కదా, అది చాలు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి ఈ సాయినాథుడు నీ కల్పవృక్షంలో ఉన్నాడు. అతను కరుణామయుడు, భక్త పాలిట కల్పవృక్షం. తన భక్తుల కష్టంలో ఆయన ఉంటే ఎప్పుడు కూడా చూస్తూ ఉండడం. నీకు కావలసిన వంటి సహాయాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతాడు. కాకపోతే నీ సాయిని నిరంతరం కూడా నీ హృదయంలో బందీ చేసి నిలుపుకో. బుద్ధిని, మనసుని ఏకం చేసుకో. నీ ప్రారంభ సారంగా కొన్ని పరిస్థితుల వలన నువ్వు ఒత్తిడికి గురి కాకూడదు. సమాజంగా తెలుస్తుంది. నీ ఒత్తిడి నుండి నువ్వు కూడా బయటపడేసి సద్గురువు యొక్క నామస్మరణ తప్పకుండా ఒకటే. ఆ విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకో. సముద్రాలు నీ కోసం రాబోతున్నాయి. నీ పరీక్ష కాలానికి ముగింపు పలకబోతున్నాను. నీ కోసం ఆ పరమాత్మను నేనున్నాను కదా అని వేడుకుంటున్నాను. త్వరలోని నీకు సంతోషాన్ని నీ ముందు ఉంచేలాగా, అలాగే నీకు మంచి శుభకరమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించేలాగా ఈ సాయి అనుగ్రహాన్ని నువ్వు తొందరలోనే పొందేలా చేస్తాను. ఇది నా ప్రమాణం. అంతవరకు కూడా ఓపికతో ఎదురు చూస్తూ ఉండు. సంతోషంగా ఉంటావని ఎప్పుడు కూడా ఈ సాయిని నీ నుండి కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని మరీ చెప్తున్నాడు. నిన్ను బాధిస్తున్న ప్రతి ఒక్కరి ఆదరణను తప్పకుండా ఊహించకుండా అన్నటువంటి ఎన్నో అద్భుతాలు ఈ సాయి అద్భుతంగా చూపించబోతున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉండవద్దు, ఒంటరిని అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలను గెలిచి ఎన్నో రకాలైనటువంటి బాధలన్నింటినీ కూడా ఓడించి నువ్వు ఇంతవరకు నెగ్గుకొని వచ్చి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నావు. ఇక ఎవరు లేరని మాత్రం ఎప్పుడు కూడా బాధపడవద్దు. ఎవరికి ఎవరు శాశ్వతం కారు అనే విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు. మనం నమ్మినటువంటి ఆ భగవంతుడు తోడుగా ఉంటే చాలు. ఇంకెవ్వరు మనకు తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. నువ్వు ఎంతగానో నమ్ముకున్నటువంటి నీ బంధం కూడా నీకు వదిలి దూరంగా వెళ్ళిపోతుందని బాధపడవద్దు. నువ్వు ఒక్కడివే ఆ బంధుడి కోసం పోరాడితే ఇక ఆ బంధం కోసం నువ్వు పోరాడిందని అంతవరకు కూడా పోరాడవు. ఇక అర్థం చేసుకోలేని బంధం గురించి ఎక్కువగా ఆలోచించి ఇంకా నువ్వు వేదనాభరిత జీవితాన్ని చేసుకోవద్దు. ఎప్పుడు కూడా సంతోషంగా నిన్ను ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఎవరూ లేరని దుఃఖించవద్దు. జీవితంలో గెలుపు ఓటములు సహజమైనటువంటి విషయాన్ని కూడా నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ఉండు. ఇంకా బాధపడింది చాలు. ఈ సాయితో ప్రతి ఒక్కరు చెప్పుకున్నావు కదా, పదే ఆ కష్టాలు నాతో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చెప్పుకొని వదిలేసి తర్వాత నేను అంతా చూసుకుంటాను. ఒకవేళ నాకు చెప్పలేకపోయినా ప్రతిదీ నాకు తెలుసు. నేను మదిలో మెదిలేటువంటి ఆలోచనలన్నీ కూడా నాకు అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే నేను సర్వాంతర్యామిని. సప్త సముద్రాలు దాటి నీ వద్దకు వచ్చి కష్టాలని తీర్చే నీ బాబాను మరి నీకు చెప్తున్నాను. నువ్వు జీవితంలో పడినటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటావని ఈ సాయి నీకు ప్రమాణం చేసి మరి చెప్తున్నాడు. సంతోషంగా ఉండండి. విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందంటే వీడియోని లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఈ వీడియో సర్వే జన సుఖినభావంతో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినభావంతో బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు మనం అందరిపైన ఉండి ఈ పండుగ రోజు నుంచి అందరికీ మంచి జరగాలి. రేపు గురువారం రోజు ఈ వీడియో విన్న వాళ్ళందరికీ కూడా అంత మంచి శుభాలు జరగాలి. కాబట్టి ఎల్లుండి గురువారము, ఆ గురువారం రోజు బాబాగారు ఇచ్చే ఈ సందేశం ప్రతి ఒక్కరి కూడా వర్తిస్తుంది. బాబాగారు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మనకు వర్తిస్తుంది. కాబట్టి
ఎవరు ఎవరు మనకు శాశ్వతం కారు కాబట్టి మనం నమ్మినటువంటి ఆ భగవంతుడు ఒక్కడే తోడుగా మనకుంటే చాలు. ఇంకెవ్వరు తోడు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతగా నమ్ముకున్నటువంటి నీ బంధం కూడా నిన్ను వదిలి దూరంగా వదిలిపెట్టి మాత్రం బాధపడవద్దు. నువ్వు ఒక్కడివే ఆ బంధం కోసం పోరాడితే ఇక ఆ బంధం కోసం కూడా నువ్వు పోరాడినంత వరకు కూడా ఇక పోరాడవు. ఇక అర్థం చేసుకోండి, బంధం గురించి ఎక్కువగా ఆలోచించి ఇంకా నువ్వు వేదన భరిత